వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. రైల్వే డిపార్ట్మెంట్ అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి ఐఆర్సీటీసీలో వేకెంట్గా ఉన్నటువంటి వేరియస్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ఐఆర్సీటీసీ అనేది మినిస్ట్రీ ఆఫ్ రైల్వే అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి సంస్థ. ఇది ఒక కార్పొరేషన్. ఇందులో మనం జాబ్కి కనుక సెలెక్ట్ అయితే నెలకు 35,000 రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన నియరెస్ట్ ప్రాంతంలో అంటే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్కి మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకి అవసరం లేదు. బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మనం ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్స్కి అప్లై చేసుకున్న తర్వాత మనకి ఎగ్జామినేషన్ లేకుండా సెలెక్షన్ అనేది చేస్తారు. ఇంకా ఏ విధంగా సెలెక్షన్ చేస్తారో అని చెప్తాను. అయితే మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయరు. సో ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మొత్తం నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి. మీకు సెలెక్షన్కి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా, ఎలిజిబిలిటీ క్రైటీరియా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అయింటే తప్పనిసరిగా మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే ఎవ్రీడే జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటిని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటిని మన ఛానల్లో ఎవ్రీడే అప్డేట్ చేస్తాను. మీరు వాటిని చూసి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీకు కరెక్ట్గా ఉంటే మీరు ఆ జాబ్స్కి అప్లికేషన్ చేసుకొని మీరు జాబ్స్ అనేవి పొందే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఛానల్కి అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిస్సా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వేరే రాష్ట్రాలు ఎవరైనా చూస్తూ ఉంటే మీకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి గమనించండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిస్సా మరియు ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్కి కనుక మనం సెలెక్ట్ అయితే నెలకు మనకి 30,000 రూపాయల సిటీసీ అనేది ఉంటుంది. దాంతోపాటుగా కొన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అంటే డైలీ అలవెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఇది 350 రూపాయల వరకు ఉంటుంది. మనం వర్క్ చేసే టైమింగ్ని బట్టి ఈ అలవెన్స్ అనేది వేరీ అవుతుంది. ఇక లాడ్జింగ్ ఛార్జెస్, మీరు ఒకవేళ నైట్ స్టే గన చేయాల్సి వస్తే మీకు 240 రూపాయల లాడ్జింగ్ ఛార్జెస్ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇక నేషనల్ హాలిడే అలవెన్స్ అని 384 రూపాయలు ఇస్తారు. ఇది ఎందుకోసము అంటే మీరు ఒకవేళ నేషనల్ హాలిడే రోజు కన్నా వర్క్ చేయాల్సి వస్తే ఆ రోజు మీకు 384 రూపాయల అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక మెడికల్ ఇన్సూరెన్స్కి సంబంధించి నెలకు 1,400 రూపాయలు. మీకు ఏజ్ 35 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే 1,400 ఇస్తారు. 36 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉంటే 2,000 రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్ అనేది మీకు వాళ్ళు పే చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి 30,000 సిటీసీతో పాటుగా కొన్ని అలవెన్సెస్ అనేది ఈ విధంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక స్కోప్ ఆఫ్ వర్క్, మనము ఈ జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇది ఏంటి అంటే మీరు రైల్వేలో మనకి ఒక ట్రైన్ అనేది మీకు అలాట్ చేస్తారు. ఆ ట్రైన్లో మనకి సూపర్వైజర్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఫుడ్ క్వాలిటీ, సర్వీసెస్ ఏ విధంగా ఉన్నాయి, ఫుడ్కి సంబంధించి క్యాటరింగ్ సర్వీసెస్ ఇవంతా ఏ విధంగా ఉన్నాయనేది మీరు సూపర్వైజింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. వందే భారత్ ట్రైన్స్, మెయిల్స్, ఎక్స్ప్రెస్ ట్రైన్స్, ఇవేవైతే టూరిస్ట్ ట్రైన్స్, భారత్ గౌరవ్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏదో ఒక ట్రైన్ని అలాట్ చేస్తారు. అందులో మీరు సూపర్వైజర్గా ఈ ఫుడ్ అండ్ క్యాటరింగ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది సింపుల్గా మీకు చెప్పాలంటే జాబ్కి సంబంధించి. ఓకేనా. సో ఇక మొత్తంగా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే 43 వేకెన్సీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే 27 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది అన్రిజర్వ్డ్కి సంబంధించి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అంటే 27+5
అంటే టోటల్‌గా 32 ఇయర్స్ వరకు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 37 ఇయర్స్ వరకు ఉన్నటువంటి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? ఇక దీనికి ఏమైనా ఎక్స్‌పీరియన్స్ కావాలా అంటే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ మనకు అవసరం లేదు. ఫ్రెషర్స్ విత్ రిలవెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మీరు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికొస్తే వాల్క్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అనేది చేస్తారు. ఎక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది నేను చెప్తాను. దానికంటే ముందు క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఫుల్ టైమ్ బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా బీబీఏ లేదా ఎంబీఏ culinary ఆర్ట్స్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంబీఏ టూరిజం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ 4 క్వాలిఫికేషన్‌లో ఏదైనా ఒక క్వాలిఫికేషన్ అనేది మీ దగ్గర ఉంటే సరిపోతుంది. మీరు ఈ జాబ్‌కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ జాబ్స్ అనేవి మనకి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ పైన ఫిల్ చేస్తున్నారనమాట. అది మీరు గమనించాలి. అండ్ హాస్పిటాలిటీ మానిటర్స్ అనే జాబ్స్‌ని ఫిల్ చేస్తున్నారు. మొదటగా మనకి ఈ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ అనేది 2 ఇయర్స్ పాటు ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ అవసరాన్ని బట్టి అండ్ మీ పర్ఫార్మెన్స్‌ని బట్టి 1 సంవత్సరం పాటు మిమ్మల్ని రెన్యూ చేస్తారనమాట. ఓకేనా? ఆ విధంగా 1 ఇయర్, 1 ఇయర్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారు మీ కాంట్రాక్ట్‌ని. ఇక ఈ జాబ్‌కి మనం సెలెక్ట్ అవ్వాలంటే మనకి మెడికల్‌గా ఫిట్‌నెస్ కూడా బాగుండాలి. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా మనకి కండక్ట్ చేస్తారు. ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. మెడికల్‌గా ఫిట్‌గా ఉంటేనే జాబ్‌లో జాయిన్ అని చేపించుకుంటారు. ఇక జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ప్యూర్‌లీ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ పైన ఫిల్ చేస్తున్నారు. తర్వాత మీరు పర్మనెంట్ ఎంప్లాయ్‌గా ఇందులో అడగడానికి లేదు అని మనకి ఇక్కడ వీళ్ళు ఫస్ట్ పాయింట్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. ఓకేనా? అలాగే ఈ జాబ్‌లో మనం జాయిన్ అవ్వాలి అంటే ఐఆర్‌సీటీసీ వాళ్ళు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తయారు చేసిన తర్వాత యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. మీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. అంటే ఇన్ని సంవత్సరాలు మీరు ఏం చేశారు? ఎక్కడ చదివారు? ఏమైనా జాబ్ చేస్తుంటే దానికి సంబంధించి అన్నీ కూడా వాళ్ళు యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక ఈ విధంగా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మీరు చదువుకోండి. చదువుకున్న తర్వాతే అప్లికేషన్ అనేది చేయడానికి ప్రయత్నించండి. ఇక సెలక్షన్ విషయానికొస్తే ఎప్పుడు, ఎక్కడ సెలక్షన్ ఉంటుంది అంటే ఈ నెల 12వ తేదీ మరియు 13వ తేదీ 2 రోజుల్లో మనకి సికింద్రాబాద్‌లో వాల్క్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు. ఐఆర్‌సీటీసీ సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ ఏదైతే ఉందో ఫస్ట్ ఫ్లోర్ ఆక్స్‌ఫోర్డ్ ప్లాజా, సరోజినీ దేవి రోడ్, సికింద్రాబాద్ 500003 ఈ యొక్క లొకేషన్‌లో మనకి వాల్క్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వాల్క్-ఇన్ ఇంటర్వ్యూలో మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. కానీ ఎగ్జామినేషన్ ఏమీ కండక్ట్ చేయరు. మనకి యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇలాంటి జీకే ఇలాంటి వాటితో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారేమో అనుకుంటారేమో మీరు. ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు. ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేయడం అనేది జరుగుతుందనమాట. ఓకేనా? కాబట్టి ఈ ఐఆర్‌సీటీసీకి మీరు ఒకవేళ ఇంటర్వ్యూలో ఏదైనా వాళ్ళ క్వెషన్స్ అడిగితే ఏం అడుగుతారు అని మీకు ఏమైనా డౌట్ ఉంటే ఐఆర్‌సీటీసీకి సంబంధించి, రైల్వే క్యాటరింగ్‌కి సంబంధించి, సూపర్వైజింగ్ స్కిల్స్‌కి సంబంధించి మీరు ఒకసారి దానిపైన మీరు ఇంటర్నెట్‌లో చెక్ చేసుకొని వెళ్తే సరిపోతుంది. ఆ ఇంటర్వ్యూలో మీరు ఈజీగా గెట్ ఇన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. 2 రోజుల్లోనే మనకి ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయి. 12వ తేదీ మరియు 13వ తేదీ ఈ 2 రోజుల్లో ఉంటాయి. మ్యాక్సిమం ఫస్ట్ డేట్‌నే మీరు అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు మనకి ఈ వాల్క్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక ఇది అప్లికెంట్ ఫామ్. అంటే మీరు దీన్ని ఇప్పుడు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఫిల్ చేసుకొని డైరెక్ట్‌గా వాల్క్-ఇన్ ఇంటర్వ్యూకి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏ విధంగా ఫిల్ చేయాలంటే ఇక్కడ ఫోటో అని ఉన్న చోట మీ యొక్క రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోని అంటించండి. అండ్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర మీ 10th క్లాస్ మార్క్స్ కార్డ్‌లో ఏ విధంగా మీ యొక్క పేరు ఉందో దాన్ని ఇక్కడ రాయండి. ఫాదర్ ఒకవేళ మీకు మ్యారేజ్ అయ్యుంటే మీరు ఫీమేల్ అయ్యుండి మ్యారేజ్ అయ్యుంటే మీ యొక్క స్పౌస్ అంటే భర్త పేరు అనేది ఇక్కడ రాయండి. లేదా మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ రాయండి. నెక్స్ట్ కేటగిరీ ఏంటి? ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, పర్సన్ విత్ డిజేబిలిటీనా, ఎకనామికల్లీ వీకర్ సెక్షనా, ఎక్స్ సర్వీస్‌మెనా ఏంటి అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ రాసిన తర్వాత దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా మీరు జిరాక్స్ కాపీ అనేది పెట్టాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అనేది పెట్టాలి. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ వేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది 1/1/2026 రోజుకి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంత, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు అనేది మీరు ఇక్కడ రాయాలి. నెక్స్ట్ జెండర్ మేలా, ఫీమేలా రాయండి. మ్యారిటల్ స్టేటస్ అంటే మీకు మ్యారేజ్ అయిందా లేదా రాయండి. మ్యారేజ్ అయింటే మ్యారీడ్ అని, లేకపోతే సింగిల్ అని రాయండి.
ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ వేయండి. నెక్స్ట్ ప్రొఫెషనల్, టెక్నికల్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే వాటిని ఇక్కడ రాయండి. ఇక్కడ మనకి కింద బాక్స్ ఇచ్చారు కదా, ఫస్ట్ 10th క్లాస్ సంబంధించిన డీటెయిల్స్ రాయండి. దాని తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలా ఏదైనా ఉంటే రాయండి. నెక్స్ట్ మీకు లాంగ్వేజెస్ అనేవి ఏమేమి వచ్చు, ఓకేనా. ఇక్కడ తెలుగు అని రాసిన తర్వాత అది చదవడం వచ్చా, రాయడం వచ్చా, మాట్లాడడం వచ్చా, ఏది అనేది మీరు ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్, క్వాలిఫికేషన్ సంబంధించి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే, ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి, బట్ మీ దగ్గర ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే దాన్ని మీరు రాసుకోవచ్చు, ఓకేనా. డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ మార్క్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్గా తీసుకుంటారు. ఒకవేళ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే కూడా అది పెట్టండి. నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్, ఇంకా ఏదైనా మీరు పెట్టాలనుకుంటే ఆ సర్టిఫికేట్స్ అనేవి పెట్టచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అనేవి తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది, ఓకేనా. ఇక్కడ డేటు, ప్లేస్ వేసి సిగ్నేచర్ చేసి పెట్టుకోండి. ఇది అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.